ఇంటింటి గృహలక్ష్మి లేటెస్ట్ ప్రోమో. లాస్య అయితే పరంధామయ్యకి కాఫీ తీసుకొని వస్తుంది. పరంధామయ్య అయితే లాస్యని అలా చూస్తూ ఉంటాడు. ఏంటి లాస్య, ఏంటి మామయ్య గారు అలా చూస్తున్నారు నన్ను అని చెప్పి అడుగుతుంది. ఆ మాటలకు ఏంటి లాస్య నీ మెడలో తాలిబొట్టేది, తాలిబొట్టు ఎక్కడ లేదు అనేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు లాస్య అయితే మామయ్య గారు ఎక్కడో పడిపోయింది, తీసుకుంటానని చెప్పి అంటుంది. ఇంతలో తులసి అయితే పసుపు తాడుని తీసుకొని వచ్చి ఇదిగో లాస్య వేసుకొని మెడలో అని చెప్పి తులసి ఆ పసుపు తాడుని ఇస్తుంది. ఇక లాస్య అయితే తనకు తానే ఆ పసుపు తాడుని తన మెడలో వేసుకుంటుంది. అది చూసి పరంధామయ్య అయితే ఆగు లాస్య, ఏంటి నువ్వే వేసుకుంటున్నావు, నీ భర్త ఎలాగో పక్కనే ఉన్నాడు కదా, రే నందు నువ్వు కట్టు అనేసి అంటాడు. ఆ మాటలకు తులసి అలాగే అనసూయ నందు అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి నేను కట్టాలా అని చెప్పి నందు అంటాడు. ఆ మాటలకు పరంధామయ్య అయితే నువ్వు కాకపోతే మరెవరు కడతారు, ఆ తాలిబొట్టు తీసుకొని కడతావా కట్టవా అని చెప్పి పరంధామయ్య అంటాడు. నందు అయితే నేను కట్టను నాన్న అంటాడు. నువ్వు కట్టకపోతే నా మీదొట్టే, కడతావా లేదా, లాస్య మెడలో ఆ పసుపు తాడుని కట్టు అని చెప్పి అంటాడు. ఇక పరంధామయ్య అలా అనేసరికి నందు అయితే తులసి చేతిలో పసుపు తాడుని తీసుకొని లాస్య కట్టడానికి దగ్గరకు వెళ్తాడు. ఇది చూసి లాస్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.